నాకేం తేడా కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు ఈ బుజ్జోడు మంచిగా కనిపించాడు. వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్గా నాలాంటి ఎక్కడి వరకు వేసుకోలేదు. చూడండి ఎక్కడి వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా? ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పిల్లల పిల్లల షో అమ్మాయిలాగే కనిపించట్లేదు. నేను ఎలా కనిపిస్తున్నాను మరి? అలా పెడితే కప్పలా కనిపిస్తున్నావు. ఎన్ని మాటలు అన్నావు నువ్వు నన్ను? మాట్లాడిన తర్వాత మాట్లాడుదురు కానీ మధుమతిని బయటికి తీసుకెళ్లి డ్రెస్ ఇప్పేసి ఇంకో డ్రెస్ వేసి ఆ డ్రెస్ లోపల పెట్టి లోపలికి తీసిరన్న. మధుమతి, నువ్వు ఇంత అందంగా తయారయ్యొచ్చావు, నీ డ్రెస్ ఇంత బాగుంది, కానీ మనోడు చూసావు ఎన్ని కమెంట్లు చేశాడు? నీకు చేతులు లేవంట. నాకు చేతులు ఉన్నాయి, ఆడ అబద్ధం. చేతులు కాదు, ఎక్కడ వరకు డ్రెస్ వేసుకుని రాలేదు. నిన్నంటే నేను అర్జెంటుగా తీసుకెళ్లిపోయి మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయి వేరే డ్రెస్ వేసి తీసుకురావాలంట, అస్సలు బాగాలేవంటున్నాడు. అలా కాదు, నేను ఎక్కడ వరకు వేసుకున్నాను కదా.